ఆంధ్ర చోళుల యొక్క ప్రాంతీయ పాలన ఏ విధంగా ఉన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళ యొక్క ప్రాంతీయ పాలన మండలాలు అని పిలువబడే 9 ప్రావిన్సులుగా విభజించబడింది. ఈ ఆంధ్ర చోళుల యొక్క ప్రాంతీయ పాలన ఆల్రెడీ కేంద్ర పాలన గురించి తెలుసుకున్నాం. ప్రాంతీయ పాలన 9 ప్రావిన్సులుగా పిలువబడే మండలాలుగా పిలువబడే 9 ప్రావిన్సులుగా విభజించడం జరిగింది. ప్రతి ప్రావిన్స్‌కి వైస్రాయి నాయకత్వం వహించేవాడు. వైస్రాయ్ అనే వ్యక్తి నాయకత్వం వహించేవాళ్ళు. మోస్ట్ ప్రాబబ్లీ వైస్రాయ్స్ వాళ్ళ యొక్క బంధువుల్ని రాజు నియమించడం జరిగింది. వాళ్ళ త్రూగా ప్రజల యొక్క అవసరాల్ని, ఈ సమాచారాల్ని అన్నిటిని రాజు తెలుసుకొని పరిష్కరించడానికి కమిటీస్ వేయడానికి అవకాశం ఉండేది. సో, వైస్రాయ్స్ అనేవాళ్ళు మన ప్రావిన్సులకి ప్రతినిధులుగా వ్యవహరించేవారు. ప్రతి మండలం కొట్టాలు లేదా వలనాడులుగా విభజించడం జరిగింది.